సార్ మా ఫ్రెండ్‌కి ఒకడికి మందు, సిగరెట్ అలవాటుంది సార్. అయితే మీ ఫ్రెండ్‌ని రమ్మను. అంటే అది నాకే సార్. మరి అది జెప్పు ఎప్పటినుంచుంది? అబ్బే! నేనంత పెద్ద ఎడిక్ట్ ఏం కాదు సార్. ఏదో అప్పుడప్పుడు తాగుతా ఉంటాను అంతే. ముందు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం జెప్పు. అప్పుడు నేను జెప్తా నువ్వు ఎడిక్టా కాదా అని. ఇంతకీ రోజు తాగుతావా? రోజు కాదు సార్. ఎప్పుడన్నా. ఎప్పుడన్నా అంటే వారానికి ఎన్ని సార్లు తాగుతావు? అంటే 3, 4 సార్లు సార్. 3, 4 సార్లా? మరి ఎప్పుడన్నా అన్నావు? అంటే వారంలో ఎప్పుడన్నా తాగాలనిపిస్తే తాగుతా ఉంటాను సార్. అది 3, 4 సార్లు అవుతది. సరే. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను విను. ఇవేంటి? అ, ఆ, ఆ. వీటితో పదాలు చెప్పు. అమ్మ, అబ్బాయి, అమ్మాయి. సరే, సరే. సరే. అవన్నీ నువ్వు చదువుకునేటప్పుడు. ఇప్పుడు అవి మారాయి. ఆ అవసరం. అంటే మంచినీళ్ళు రోజు తాగాలి. అదే అవసరం. రెండోది అలవాటు. అలవాటంటే నేను రోజు ఒక కప్పు కాఫీ తాగుతాను. అది అలవాటు. ఇంకా మూడోది అనవసరం. అంటే నువ్వు తాగుతున్నావే మందు, సిగరెట్టు అలాంటివి. అది అనవసరం కాబట్టి నేను పెట్టుకోలేదు. కానీ నువ్వేం చేసావు? రెండో ఆకెళ్ళావు. ఆనందం. ఆనందంతో మొదలుపెట్టి క్రమంగా అలవాటు చేసి 3, 4 సార్లు అనవసరంగా తాగుతున్నావు. నువ్వు నీళ్లు ఉండాల్సిన అవసరమైన స్థానంలో మందుని అవసరంగా చేసావు. కాబట్టి అది ఎడిక్షనా కాదా? అవును సార్. అవును. కంగారు పడక. నీ అంతట నువ్వు వచ్చావు కాబట్టి నీ సహకారంతో ఎటువంటి వ్యసనాలైనా సులువుగా బయటపడేయచ్చు.